అస్సలు పువ్వులు పూయని మొక్కలకు కూడా ఈ ఫర్టిలైజర్ ఇస్తే చాలా బాగా పూలు పూస్తాయండి. ముఖ్యంగా గార్డెన్లోని మందారాలకు, గులాబీలకు మనం ఈ ఫర్టిలైజర్ని రెగ్యులర్గా ఇచ్చినామంటే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. మరి ఈ ఫర్టిలైజర్ ఏంటి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ముందుగా కొన్ని ముఖ్యమైన టిప్స్ మనము మొక్కల గురించి తెలుసుకుందామండి. దాంట్లో మొదటిది ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మొక్కలకి. మొక్క బుషీగా పెరిగి ఎక్కువ పువ్వులు పూయాలన్నా మనం టైంకి ప్రూనింగ్ చేయాల్సిందే. మరి లైట్ ప్రూనింగ్ అయితే ఎప్పుడన్నా కూడా మనం చేయొచ్చు, అంటే ఇయర్ అంతా కూడా మనం చేయొచ్చు. అదే ఇప్పుడు హార్డ్ ప్రూనింగ్ చేయాలనుకోండి, మందారాలకు, గులాబీలకు ఈ ఫిబ్రవరి మంత్ మంచి టైం అండి హార్డ్ ప్రూనింగ్ చేయడానికి. మంచిగా హార్డ్ ప్రూనింగ్ చేసుకోవచ్చు. మనము మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే వేరే ఒక పాట్లో నుండి వేరే పాట్లోకి పెట్టాలన్నా కూడా ఇది మంచి సమయము. మిగతా విషయాలు ఫర్టిలైజర్ చూపించుకుంటూ మాట్లాడతాను. ఇప్పుడు ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఇక్కడ వాటర్ బాటిల్లో ఇది 1/2 లీటర్ బాటిల్ మాత్రమే. దీనిలో నార్మల్ నీళ్ళు తీసుకున్నాను. అయితే ఇక్కడ ఇవి వచ్చేసి నిమ్మ తొక్కలండి. నిమ్మ తొక్కలు మనం వాడినవి అయినా పర్వాలేదు, లేదు అంటే డ్రై అయిపోయినవి కొన్ని ఉంటాయి కదా, అవైనా కూడా పర్వాలేదు. ఇట్లా ఈ విధంగా మనము ఈ వాటర్ బాటిల్లోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నేను దీనిలోకి వేసేస్తున్నాను. చూడండి, చక్కగా ఇట్లా 1 by 1 వేసేసుకొని మనం మూత పెట్టేసి ఒక సైడ్కి ఒక 2 రోజుల పాటు పెట్టేసేయాలండి. అయితే 2 రోజుల తర్వాత చక్కగా దానిలో నిమ్మరసం అంతా కూడా దీనిలో ఉన్నదంతా కూడా దీనిలోకి వచ్చేస్తుంది. చూడండి, ఆ వాటర్లోకి వస్తుంది. మంచి ఎల్లో కలర్ కూడా అయిపోయినాయి ఆ వాటర్ అంతా కూడా. అయితే ఇది మంచి అసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది అనమాట ఈ వాటర్ అంతా కూడా. మరి ఈ వాటర్ని మనం ఎట్లా ఇవ్వాలి మొక్కలకు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మనము ఇది నెలకు ఒకసారైనా కంపల్సరీగా అన్ని రకాల పూల మొక్కలకి మీరు ఈ ఫర్టిలైజర్ని ఇవ్వండి. చాలా బాగా పనిచేస్తుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. దీంతో మంచి ఎంజైమ్స్ కూడా చేసుకుంటున్నారు కదా నిమ్మ తొక్కలతోని కదా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 2 లీటర్ల వాటర్ తీసుకున్నాను నేను. మనము మొక్కలకి ఇచ్చే నీళ్ళు, దానిలోకి ఇక్కడ ఒక టీ గ్లాస్ అంతా ఈ ఫర్టిలైజర్ ఏదైతే తయారైందో ఫర్మెంట్ చేసింది తీసుకున్నాను. చిన్న టీ గ్లాస్ అంతా. అయితే ఇది ఎన్ని మొక్కలకి ఇవ్వగలిగితే అన్ని మొక్కలకి మనము ఇవ్వచ్చు. 2 లీటర్స్ వాటర్ని మనకు మోతాదు తెలుస్తుంది కదండి, మనం ఎన్ని ఇస్తాం నీళ్ళు, అట్లా మనం ఇవ్వచ్చు. అయితే 2 లీటర్లకు ఒక టీ గ్లాస్ అనేది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మట్టి అంతా కూడా యాసిడిక్గా మారుతుంది. యాసిడిక్ నేచర్ అంటే మరి మొక్కలకి చాలా ఇష్టం. పూల మొక్కలకి ముఖ్యంగా చాలా బాగా పూలు పూస్తాయండి. మరి కొన్ని పువ్వులు పూయని మొక్కలు ఉంటాయి కదా, అటువంటి మొక్కలకి కూడా మీరు ఈ ఫర్టిలైజర్ని ఇచ్చి చూడండి. చాలా బాగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఒకేసారి ఇవ్వగానే రావు, మీరు ఇస్తూ ఉండండి. ఒక 2-3 టైమ్స్ ఇచ్చిన తర్వాత మీకు అయితే రిజల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే మట్టి అంతా కూడా యాసిడిక్గా మారిపోయి ఉంటుంది కదా. ఇది ఫర్టిలైజర్ని తరచుగా మీరు ఇస్తున్నప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ ఫర్టిలైజర్ని వారానికి ఒకసారి కూడా మనము ఇవ్వచ్చు, ఎటువంటి అభ్యంతరం ఏమి ఉండదు. కనీసం నెలకు ఒకసారైనా ఇవ్వాలని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, వాటర్ బాటిల్ స్ప్రే బాటిల్లోకి కూడా వేసి మొక్కంతా కూడా స్ప్రే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మరి 1/2 లీటర్ బాటిల్లోకి మీరు చూసిండ్రు కదా, కొంచెం మోతాదులోకి మనము ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేసి దాన్ని మనం ఇట్లా మొత్తం కూడా మొక్కల పైన మొత్తం స్ప్రే చేయడం వల్ల ఏదైనా పెస్ట్ ఉంటే కూడా పోతుందండి. మిల్లీ బగ్స్, అబిడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఈ నిమ్మకాయల ఘాటుకి అది వెళ్ళిపోతుంది. మనం ఎంజైమ్స్ చేసుకునేది కూడా మరి ఇంట్లో బ్యాక్టీరియా అంతా పోవడానికే కదా. మరి హౌస్ క్లీనింగ్ కోసం ఎటువంటి కెమికల్స్ లేకుండా నిమ్మ తొక్కలతో, ఆరెంజ్ తొక్కలతో మనము ఎంజైమ్స్ చేసుకుంటున్నారు కదా, అదేవిధంగా ఇది మొక్కల పైన కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎటువంటి పురుగు రాకుండా మరి కాపాడుతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదండి, మనకు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లో వాడి పడేసేటటువంటి నిమ్మ తొక్కల్ని మనము ఈ విధంగా వాటర్ బాటిల్లో వేసి పెట్టుకుంటే ఆ బాటిల్ని మీరు 2 రోజుల తర్వాత వాడుకోవడానికి అయితే రెడీ అవుతుంది. ఆ తర్వాత మీరు వారం కాదు, 15 రోజులు కాదు, ఎన్ని రోజులైనా కూడా మీరు నిల్వ పెట్టినా అది పాడవ్వదు.
ఇంకా ఫర్మెంటేషన్ జరుగుతున్న కొద్దీ ఆ ఫర్టిలైజర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. దానిలోకి ఎక్కువ వాటర్ కలుపుకోవాలి. అంటే ఇప్పుడు చిన్న టీ గ్లాస్ అనుకున్నాం కదా, మీరు దాదాపు ఒక 15 రోజులు ఫర్మెంట్ చేసినారనుకోండి, అయితే దానిలోకి మీరు చిన్న గ్లాసు ఫర్టిలైజర్ తీసుకుంటే ఒక 5 లీటర్ల నీళ్ళలో కలపాలి. ఇప్పుడైతే 2 లీటర్ల నీళ్ళలో కలిపినాం కదా, అప్పుడు మనం 5 లీటర్స్ వాటర్లో కలిపి మనం మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా మనం మోతాదు అనేది ఎక్కువ రోజులు ఫర్మెంట్ చేసినప్పుడు ఎక్కువ డైల్యూట్ చేసి ఇవ్వాలి మొక్కలకి. చూడండి ఇక్కడ ఇవంతా కూడా కొమ్మలు ఆకులు బాగా తడిచేటట్టుగా చేయాలి. ముందైతే మట్టిలో వేసుకోవాలి. అదే రోజు ఏదైతే మట్టిలో వేస్తామో అప్పుడే మనము మొక్క అంతా కూడా హ్యాపీగా స్ప్రే చేసేయచ్చు. మరి ఎటువంటి కెమికల్స్ మనం వాడకుండా ఈ విధంగా పెస్ట్ అయితే చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకుండా పువ్వులు అయితే చాలా బాగా ఇట్లా పూయించుకోవచ్చు. మీ ఇంట్లో ఏదైనా పువ్వులు పూయని మొక్క ఉంటే మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇట్లా రెగ్యులర్గా మనం పువ్వులు పూసే మొక్కలకైనా సరే ఈ విధంగా మనం కనీసం మీరు ఒక నెలకు ఒకసారైనా ఇచ్చినా కూడా మంచి పువ్వులు ఎక్కువ బాగా పూస్తాయండి. మీరు గమనించండి. ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మీకు ఇంకొకటి ఇక్కడ చూపిస్తాను నేను. ఈ మొక్కకి బాగా అపిడ్స్ వచ్చేసింది. ఇదిగో చూడండి, మొగ్గ చుట్టూ ఇట్లా పట్టేసుకుంటుంది మందార మొక్కలకి. ఇటువంటి పురుగు కూడా చాలా ఈజీగా తొలగిపోతుందండి. మంచిగా మొత్తం కూడా అంత క్లీన్ అయిపోతుంది. ఇట్లా మనం ఫోర్స్గా కొట్టినప్పుడే పెస్ట్ చాలా మటుకు పోతుంది. ఇంకా కూడా ఏదైనా ఉన్నా కూడా అది కూడా డ్రై అయిపోతుంది, ఇంకా అది ఎండిపోయి మాడిపోతుంది అన్నట్టు. ఇట్లా ఈ విధంగా ఈ పెస్ట్ అంతా కూడా కంట్రోల్ అయిపోతుంది. రెగ్యులర్గా మన గార్డెన్లో పువ్వులు పూస్తూ ఉండాలి, పెస్ట్ కంట్రోల్గా ఉండాలంటే మాత్రం ఈ ఫర్టిలైజర్ని, నేను ఇప్పుడు చూపించిన ఫర్టిలైజర్ని మాత్రం తప్పకుండా మీరు వారానికి ఒకసారి ఇవ్వడానికి ట్రై చేయండి. మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.